డిబేట్ నేను రవి. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి సీనియర్లు గుర్తొచ్చారు. ఇంత సడన్గా సీనియర్లను ఎందుకు పలకరిస్తున్నారు? దీనికి గల కారణాలు లేకపోలేదు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పాక అధికార పార్టీలో ఉలికిపాటు తప్పడం లేదు. ఇంకా మాజీ ఎంపీ వి హనుమంతరావుకు ప్రభుత్వ సలహాదారుగా పదవి ఇచ్చారు. వాస్తవానికి ఎంపీ పదవి ఆశిస్తున్నారు హనుమంతరావు. ఇప్పుడున్న పరిస్థితిలో ఇచ్చిన పదవితో సర్దుకుపోవాలనే ఆలోచనలో ఉన్నారట విహెచ్. ఇదే విధంగా మరికొందరు సీనియర్లు పదవులు ఇస్తారనే ఆలోచనలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో ఉన్న సీనియర్లు ఎవరు అనే ఆరాలు మొదలయ్యాయి. గతంలో 3 సార్లు రాజ్యసభ సభ్యుడిగా విహెచ్ పనిచేశారు. తర్వాత ఖాళీ. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గానే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్ల తర్వాత పదవి వరించింది. తొలి దశలో బీసీ నాయకులకు పదవులు ఇస్తారని టాక్ నడుస్తుంది. ఆ లైన్లో మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ కూడా పదవీ యోగం ఉందని అనుకుంటున్నారు. పీసీసీ కార్యవర్గంలోనూ సీనియర్లకు కీలక పదవులు ఇస్తారని అంచనా. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులకు తీవ్రమైన పోటీ ఉంది. ఆ మధ్య పదవుల పందారంపై సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా భేటీ అయి చర్చించారు. ఇదిగో అదుగో పదవుల ప్రకటన అని చెప్పినా ఇంకా వెయిటింగ్ కొనసాగుతూనే ఉంది. సీనియర్ల పేర్లు తెరపైకి రావడంతో కసరత్తు మళ్లీ మొదటికొచ్చినట్లు భావిస్తున్నారు. పార్టీలో యాక్టివ్గా ఉంటూ పార్టీకి లాయల్గా ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి జీవన్ రెడ్డి రాజీనామా ఎఫెక్టు బాగానే పనిచేసిందని పార్టీ వర్గాల్లో చెవులు కురుగుడు ఎక్కువైపోయింది. మొత్తానికి ఇదే అంశంపై ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు మానవతారాయ్ గారు, టీపీసీసీ నాయకులు, అలాగే డాక్టర్ విజయార్య క్షత్రి గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి చర్చలో పాల్గొంటారు. మానవతారాయ్ గారు నమస్తే. మానవతారాయ్ గారు నమస్తే. ఏంటి అంటే దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత, అంటే 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇప్పుడు అంటే సీనియర్ని గుర్తించడానికి గల కారణాలు ఏంటి? ఓ పక్క జగిత్యాల నియోజకవర్గంలో మాజీ ఎంపీ అలాగే మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత అంటే మిగిలినటువంటి సీనియర్లు కూడా ఆ పార్టీకి దూరం అయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు వి హనుమంతరావుకి ప్రభుత్వ సలహాదారుగా ఇవ్వటం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, జీవన్ రెడ్డి బాటలో కూడా మిగిలినటువంటి నాయకులు పయనించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సమస్యని ముందుగానే గుర్తించి వి హనుమంతరావుకి ప్రభుత్వ సలహాదారు పోస్ట్ ఇచ్చారని అటువంటి రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఒక సీనియర్ నాయకుడికి పదవి కట్టబెట్టాన్ని కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. జీవన్ రెడ్డి గారికి హనుమంతరావు గారికి చాలా వ్యత్యాసం ఉంది. జీవన్ రెడ్డి గారికి అవకాశాలు ఎక్కువ ఇచ్చినా ఆ అవకాశాలను ఆయన వినియోగించుకోలేదు. ఆయనకి ఏం తక్కువైందని చెప్పి పార్టీ మారాల్సి వచ్చింది. కాబట్టి హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆయన క్రమానుగతంగా కాంగ్రెస్లో ఎట్లుంటుందంటే ఊహించరు. పదవులే వచ్చేసి ఆ పదవుల్లో కూర్చోమని చెప్పి అధిష్టానం ఆ కుర్చీ వేసి గౌరవించడం జరుగుతుంది. నేను ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి ఉదాహరణ తీసుకొస్తా. మనకి రోషే గారు అందరు కూడా సుపరిచితులు, దివంగతులు అయ్యారు, గవర్నర్ చేశారు, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు అనూహ్యంగా వచ్చి ఆ పీఠం మీద కూర్చోమని చెప్పి ఆహ్వానిస్తాయి. దానికి నిదర్శనమే రోషే గారు. రోషే గారు కూడా ఎప్పుడు కూడా ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఎమ్మెల్సీగా పనిచేయడం జరిగింది. ముఖ్యమంత్రి అవుతారని ఆయనకు కూడా తెలియదు. కానీ అట్లాంటి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ని ముఖ్యమంత్రి కుర్చీ వేసి గౌరవించిందా లేదా? కిరణ్ కుమార్ రెడ్డి గారి విషయానికి వచ్చినట్టే కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఏనాడు మంత్రి చేయలే. మంత్రి చేయకున్నా సరే స్పీకర్ చేసినప్పటికీ ఆయన్ని ముఖ్యమంత్రి కుర్చీ వేసి గౌరవించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో అందరికీ అవకాశాలు వస్తాయి. క్రమక్రమంగా ఒక్కొక్కరికి ఎవరికి అవకాశాలు అనేది ఉండవు. ఓపిక పట్టినోడిదే ఊరుగల్లు పట్టణం అన్నట్టు ఓపిక పట్టినోళ్ళకే పదవులు వస్తాయి. అదేవిధంగా హనుమంతరావు గారికి ఇలా అవకాశం రావడం జరిగింది. మంచి క్యాబినెట్ హోదా, మంత్రి స్థాయి కలిగినటువంటి పదవి రావడం జరిగింది. కాబట్టి జీవన్ రెడ్డి గారు ఏం చేసుకున్నాడు? ఓపిక పట్టలేక ఆయనకైనా అవకాశం లేదు. వాస్తవంగా ఎమ్మెల్యే ఓడిపోతే ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే టికెట్. రైట్. మానవతారాయ్ గారు దాదాపు 14 సార్లు జీవన్ రెడ్డికి బీ ఫామ్ ఇచ్చామని చెప్పారు. మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే
మహేష్ కుమార్ గౌడ్ గారే చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైతే ఆయనకి పిసిసి అధ్యక్షుడు చెప్పినటువంటి అంశాలను మనం ఒకసారి చూస్తే 14 సార్లు బీఫామ్ ఇచ్చాము జీవన్ రెడ్డికి, సరిగా ఉపయోగించుకోలేదు. కానీ ఒకటి వి హనుమంతరావు అవచ్చు, లేకపోతే మధు యాష్కి గౌడ్ అవచ్చు, లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి కేసీరావు అవచ్చు, లేకపోతే అంజన్ కుమార్ యాదవ్ అవచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు క్యూ లైన్లో ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా పదవులతోటి వాళ్ళని భర్తీ చేసి వాళ్ళని సంతోషపెట్టే అవకాశాలు ఉన్నాయవచ్చు. కానీ సహజంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన మార్కుని చాటాలని కొంటారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ కూడా విస్మరించారు, సీనియర్లను విస్మరించారు అనేటటువంటి అపవాదం. దీనిపై ఎలా స్పందిస్తారు మానవతారే గారు? రేవంత్ రెడ్డి గారు విస్మరించడం కాదండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు మంత్రివర్గానికి ప్రధాన నాయకుడిగా ఉంటారు. తర్వాత కాంగ్రెస్ అధిష్టానం గుర్తించాలి. కాంగ్రెస్ అధిష్టానం మా ఢిల్లీలో ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకు, తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారి సూచనల మేరకు ఈ నియామకాలు ఉంటాయి. ఏకపక్షంగా నిర్ణయాలు ఉండవు జాతీయ పార్టీలో, ప్రాంతీయ పార్టీ కాదు మాది. కాబట్టి ఈ గతంలో జీవన్ రెడ్డి గారు లాంటి నాయకుడికి అవకాశాలు వచ్చినా మరి ఆయన చివరి వృద్ధాప్య దశలో ఎందుకు పార్టీ మారిండో అది కూడా ఇప్పుడు అంతుపట్టినటువంటి సమస్య. కాబట్టి ఆయన రాహుల్ గాంధీని అదేవిధంగా ఓపికగా ఉండి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసం నేను పనిచేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినట్లయితే గౌరవ మర్యాదలు దక్కేది. కానీ అవకాశం ఆయనకి ఎట్లాగూ ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా అవకాశం, ఇంకేం అవకాశాలు చెప్పండి. కాబట్టి ఇక్కడ హనుమంతరావు గారు 2 సంవత్సరాలుగా అధికారం వచ్చిన తర్వాత ఆయన అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం, సమాజంలో ఒక విషయం అంటే జీవన్ రెడ్డి దాదాపు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. జగిత్యాల అంటేనే జీవన్ రెడ్డి అంటే జగిత్యాల ఉన్నారు. ఆ నేపథ్యంలో ఆయన ప్రమేయం లేకుండా, ఆయనకి సమాచారం లేకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం అసంతృప్తిని రగిల్చింది అనుకోవచ్చు కదా? కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేర్చుకున్నాం? కాంగ్రెస్ పార్టీతో ఆ ఎమ్మెల్యే కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నప్పుడు పెద్ద మనసు చేసుకొని అది కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధే కదా, కాంగ్రెస్ పార్టీకి లాభమే కదా, నష్టం కాదు కదా. కాంగ్రెస్ పార్టీలో మిళితం అయిపోయి అభివృద్ధిలో భాగస్వామి అవుతున్నప్పుడు మరి జీవన్ రెడ్డి గారికి వచ్చిన బాధ ఏంది? ఇప్పుడు పార్టీ మొత్తం కూడా ప్రభుత్వం అంగీకరిస్తున్నప్పుడు జీవన్ రెడ్డి గారిదే పై చేయి ఉంటుంది కదా. కాబట్టి జీవన్ రెడ్డి గారు తొందరపాటు నిర్ణయం తీసుకుంటారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. ఎవరు గోయిన వాళ్ళే దోవుకుంటారు, ఆ గోతులు వాళ్ళు పడతారు. కాబట్టి జీవన్ రెడ్డి గారు ఆయన దోవుకున్న గోతులు ఆయన పోయిండు, ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు మనం. కాబట్టి జీవన్ రెడ్డి గారిని వదిలిపెట్టండి. ఇప్పుడు జీవన్ రెడ్డి గారే కాకుండా ఎంతోమంది నాయకులు, ఉదాహరణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గుర్తిస్తుంది, ఏ విధంగా గౌరవిస్తుంది అనేటానికి ఇందాక నేను ఉదాహరణలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మియ్యాల హనుమంతరావు గారు ఏనాడు ఆయన మంత్రి చేసిండు, ఎమ్మెల్సీ చేసిండు, తర్వాత పిసిసి అధ్యక్షుడు చేసిండు, తర్వాత రాజ్యసభ సుదీర్ఘకాలం రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. కానీ ఇవాళ 2 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారం వచ్చి 2 సంవత్సరాలు 5 నెలల తర్వాత వారిని గుర్తించడం జరిగింది. చాలామంది కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తే పదవులు వాటంతట అవే మన ముందుకు వస్తాయి అని చెప్పేసి అధిష్టానం గుర్తిస్తుంది అనేటువంటి బలమైనటువంటి నమ్మకం కాంగ్రెస్ కార్యకర్తల్లో కలిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మిగతా నాయకత్వం కూడా ఎవరు కూడా అసంతృప్తి పడాల్సిన అవసరం లేదు. పదవులు అనేవి వరుస క్రమంలో ఒకరి తర్వాత ఒకరికి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం వేం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన త్యాగం కూడా ఉన్నది. ఆయన ఎమ్మెల్యే టికెట్ అడగలేదు, త్యాగం చేసేసిండు. త్యాగం చేసినందుకు కాంగ్రెస్ అధిష్టానం మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ గారు వీళ్ళంతా కూర్చొని రాజ్యసభ పంపాలి, వీరిని గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి రాజ్యసభలో మాట్లాడే వ్యక్తి అని చెప్పేసి వారు రాజ్యసభకు పంపడం జరిగింది. జీవన్ రెడ్డి గారు కూడా ఎంపీ లోక్సభ ఓడిపోయిన తర్వాత రాజ్యసభ కావాలంటే అన్ని పదవులు ఆయనకి ఇస్తే మరి మిగతా వాళ్ళకి అవకాశం వద్దా? చెప్పండి, చూద్దాం. మరి మిగిలిన వాళ్ళు కూడా ఏ విధంగా సంతృప్తి పరచారో చూద్దాం. డాక్టర్ విజయార్య క్షత్రి గారు ఉన్నారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. విజయార్య గారు నమస్తే. ఏంటి అంటే ఒక పక్క కాంగ్రెస్లో అయితే మాత్రం విహెచ్కి దాదాపు 20 సంవత్సరాలు ఖాళీగా ఉన్నటువంటి విహెచ్కి అయితే మాత్రం ఇప్పుడు బీసీ సంక్షేమం ప్రభుత్వ సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఏ విధంగా చూడవచ్చు అంటే ఒక పక్క జీవన్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్లో జాయిన్ అవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చా, లేకపోతే సీనియర్లను బుజ్జగించే ప్రయత్నం అనుకోవచ్చు? జీవన్ రెడ్డి గారి దెబ్బతోటి కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల నుండి మరి కష్టపడ్డటువంటి నాయకులందరినీ పక్కన పెట్టి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి చైర్మన్ పదవులు ఇవ్వడం,
రేవంత్ రెడ్డి గారి సొంత కూటమిని ఎక్కువ పదవులు ఇచ్చి నిర్మాణం చేసుకోవడం భవిష్యత్తు కోసం ఈ విధమైన కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో సీనియర్ మోస్ట్ నాయకులు మరి మా బీఆర్ఎస్ పార్టీలోకి రావడం అనేది వాస్తవంగా మా కోసం కూడా గొప్ప విషయమే. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఏదైతే అంతర్గతంగా ఎవరైతే బాధపడతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీవన్ రెడ్డి గారు చాలా గొప్ప పని చేసిర్రు అంటారు, కానీ జీవన్ రెడ్డి గారు తప్పని చేసిరని ఎవరు అనరండి. ఎందుకనంటే ఈరోజు జీవన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి క్యాండిడేటు, వాస్తవంగా తప్పేం లేదు. అలాగే ఇప్పుడు మరి ప్రభుత్వ సలహాదారుగా ఏదైతే మరి వి హనుమంతరావు గారు ఉన్నారో, వి హనుమంతరావు గారు ఎప్పుడో ముఖ్యమంత్రి కావాలి. మరి ఎందుకు కాలేదు? కనీసం ఆయనకు ఏ అర్హత కూడా పార్టీలు లేకుండా చేసారు. మరి సీనియర్ మోస్ట్ బీసీ నాయకులు ఆయన సరే మనం కులాన్ని అంటబెట్టోడు కానీ మరి ఎవరైతే సిన్సియర్గా పార్టీకి కట్టుబడి ఉన్నారో వాళ్లకు మరి అండదండలు అందించాల్సిన బాధ్యత పార్టీకి అధిష్టానం ఉంటుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్కి వచ్చే వరకు ఎవరంతా వాళ్ళంటే ఇంటికో నాయకుడు, గల్లికో లీడరు, ఎవరిని చూడకపోయినా ఇబ్బంది. కాబట్టి ఈ విధమైనటువంటి మరి పార్టీ పరిపాలనలో అంతర్గతంగా చాలా కుమ్ములాటలు ఉన్నాయి. ఈరోజు ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలనతోటి సంతోషంగా లేరు. అంతర్గతంగా ఎమ్మెల్యేలు ఈరోజు బాధపడతా ఉన్నారు, వాళ్ళకి బడ్జెట్ అలోకేషన్ లేదు. క్షత్రి గారు ఇంకా అంటే కాంగ్రెస్ సీనియర్లు ఎవరన్నా బీఆర్ఎస్ వైపు చూసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది సముద్రం లాంటి పార్టీ. అనుకుంటా ఉండవచ్చు సరే 4 కోట్ల ప్రజలు ఇంత సరిహద్దు అని అంటూ ఉండవచ్చు. మేము వాస్తవంగా జాతీయ పార్టీకి ఎలా చేయడం జరిగింది, అది అందరికీ తెలుసు. ఎందుకు జాతీయ పార్టీకి ఎలా చేయడం, రాష్ట్రం వచ్చింది, రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి ఓన్లీ అదే సెంటిమెంట్ తోటి మేము పార్టీని నడపలేం, అది అందరికీ కూడా తెలుసు. కాబట్టి మేము జాతీయ నాయకత్వాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ఎందుకు కాంగ్రెస్ పార్టీ నేను లౌకికవాదిని అనుకుంటూనే అంతర్గతంగా ఒక మతతత్వ శక్తిగా పనిచేసింది. చరిత్రను మనం గమనిస్తే 80 సంవత్సరాల చరిత్రను మొత్తం హిందువులను బొందబెట్టినటువంటి పరిస్థితి. అలాగే ఎమోషన్ను రెచ్చగొట్టి దళితుల ఓట్లను, క్రిస్టియన్ల ఓట్లను, అలాగే ముస్లింల ఓట్లను దండుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధోగతి పాలనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఎందుకు కారణం అని అంటే దాని డ్రామాలన్నీ బయటపడ్డాయి, ప్రజలందరికీ అర్థమైంది. ఇక రెండవది మరి భారతీయ జనతా పార్టీ అచ్చం మతతత్వ పార్టీ. మరి మతాన్ని రెచ్చగొట్టి ఈరోజు బట్టపెలకలాగా ఉన్నటువంటి ఒక ఏఐఎంఐఎంను తీసుకుపోయి ఒక జాతీయ పార్టీగా ఈరోజు హైదరాబాద్కే పరిమితమైనటువంటి ఎంఐఎం ఈరోజు ఏడవైన భారతీయ జనతా పార్టీ ఏడ పోటీ చేస్తే ఎంఐఎంను అక్కడ పోటీ చేయించి మరి ముస్లింలను మరి రెచ్చగొట్టి అలాంటి వ్యాఖ్యలు చేసి మరి మా హిందువుల ఓట్లను దండుకొని ఈ రోజు పరిపాలనలోకి వచ్చే ఏంటి అంటే ఒక ఒంటెద్దు పోగొట్టుతోటి రేవంత్ రెడ్డి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు సీనియర్లు గుర్తుకొచ్చారు. మరోపక్క జీవన్ రెడ్డి ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో వాటితోటే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం అయితే మాత్రం మేలుకుంది. ఎవరైతే ఫస్ట్ నుంచి కష్టపడ్డారో సీనియర్లు ఎవరైనా ఉన్నారో ఇప్పుడు గుర్తించే పనిలో ఉన్నారని చెప్పేసి విజయార్య క్షత్రి గారు ఆరోపిస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు గుర్తించడం కదా, హనుమంతరావు గారి సేవలను ఎప్పుడు కూడా వినియోగించుకుంటున్నాం. ఎక్కడ కూడా వారిని నిర్లక్ష్య పెట్టలేదు. ఏ నాయకుడు కూడా నిర్లక్ష్యం ఉండదు. కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉంటుంది, ప్రాంతీయ పార్టీలో ఆ స్వేచ్ఛ లేదు. ఉదాహరణకు బీఆర్ఎస్ కానీ ఏ ప్రాంతీయ పార్టీ తీసుకోండి, ఒక్కళ్ళిద్దరి మధ్యనే ప్రెస్ మీట్లు పెట్టం కానీ అది కానీ కాంగ్రెస్ పార్టీలో హనుమంతరావు గారు అనునిత్యం అధికారం ఉన్నా లేకపోయినా ప్రెస్ మీట్లు పెట్టే స్వేచ్ఛ ఉంటుంది, తర్వాత ప్రశ్నించే స్వేచ్ఛ ఉంటుంది, ఏదైనా తప్పు జరిగితే నిలదీసే స్వేచ్ఛ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. కాబట్టి అట్లాంటి సీనియర్ నాయకుడిని గౌరవించుకుంటున్నాం. వరుస క్రమంలో పదవులు వాటంతట అవే వస్తాయి. మరి అట్లాంటి బీఆర్ఎస్ నాయకత్వంలో అలిగి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు? విజయశాంతి గారు లేరా? ఆలి నరేందర్ లేడా? చెప్పండి, ఎంతమంది లేరు చెప్పండి? ఈటెల రాజేంద్ర గారు లేడా? విధంగా ఆయన సొంత బిడ్డనే బయటకు వచ్చింది కదా, సొంత బిడ్డనే నచ్చక ఇలా బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ అవసరంలే, సొంత కూతురు కవితనే టీఆర్ఎస్ అని పెట్టింది. మా పాత టీఆర్ఎస్ని మళ్ళీ టీఆర్ఎస్ నాదే అని చెప్పేసి ఆమె పార్టీ పెట్టి సొంత తండ్రినే మరి ఇలా ఆమె ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. మానవతారాయ్ గారు, ఆ పార్టీ వెనక కూడా కవిత పెట్టినటువంటి పార్టీ వెనక కూడా కాంగ్రెస్ హస్తం ఉందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అంటే కాంగ్రెస్కి ఏం పని లేదండి. ఇలా ప్రజా సంక్షేమం చేసుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ
ఇలా అప్పుల కుప్పగా మారినటువంటి రాష్ట్రాన్ని, కేసీఆర్ పాలనలో అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గజీతగాళ్ళ లెక్క శ్రమిస్తాడు. ఇలా ధనిక రాష్ట్రంగా మార్చేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నాం. వాళ్ళు పెట్టపోయినటువంటి బకాయిలన్నింటిని కూడా తీర్చుకుంటూ పోతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు 700 కోట్లు చాలవు, 1000 కోట్లని పెంచుకుంటా ఇలా ఒక్కొక్కరి యొక్క గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా, పేరుకుపోయిన బకాయిలన్నీ కూడా తీర్చుకుంటూ ముందుకు పోతున్నాం. వీటి మీదే కార్మిక సంఘాలు ఉద్యమిస్తే వాళ్ళని బుజ్జగించి వాళ్ళ యొక్క నిర్లక్ష్యం చేయకుండా, నియంతృత్వంగా వ్యవహరించకుండా ఇది స్పందించే ప్రభుత్వమే కానీ బంధించే ప్రభుత్వం కాదని చెప్పి సమస్యలు పరుచుకుంటూ మేము పోతుంటే, కవిత గారు మేమెందుకుంటూ ఉంటే గింటే వాళ్ళ వెనక ఇద్దరు వెనక బీజేపీ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఈ యొక్క అభివృద్ధిని చూసి ఓర్చుకోలేని పార్టీ బీజేపీ, బీఆర్ఎస్. కాబట్టి వాళ్ళ అవినీతి, దేశ ఆర్థిక నేరగాళ్ల అడ్డాలు ఎక్కడున్నాయి? రైట్. ఆర్థిక నేరగాళ్ల అడ్డా అనేది ఏది? బీజేపీ. ఎందుకంటే దేశంలో ఎవడైనా ఆర్థిక నేరం చేస్తే వాళ్ళు ఎక్కడ పోతే పునీతులు అవుతారు? బీజేపీ కార్యాలయం పోతే పునీతులు అవుతారు. అంటే జైలుకు పోవాల్సిన వాళ్ళు బీజేపీ కార్యాలయం పోతే పునీతులు అవుతారు. అస్సాంలో హేమంత్ బిశ్వా శర్మ, ఇంకా చాలా మంది లిస్ట్ ఉన్నది. కాబట్టి ఇలా ఆర్థిక నేరాల్లో కాళేశ్వరం, సిబిఐ ఉచ్చు, కేసీఆర్ జుట్టు బీజేపీ చేతిలో ఉంది. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉన్నది. అందుకే కేసీఆర్ పైన ఎటువంటి కేసు. కానీ మానవతారాయ్ గారు ఎప్పటి నుంచో రాజ్యసభ సభ్యుడిగా ఇందిరాగాంధీ హయాం నుంచి, రాజీవ్ గాంధీ హయాం నుంచి, ఒక సోనియా గాంధీ హయాం నుంచి, ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ హయాం నుంచి కూడా ఉన్నటువంటి విహెచ్కి రాజ్యసభ ఇవ్వకుండా ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. ఆయన రాజ్యసభ అడుగుతున్నారు. కానీ రేవంత్ రెడ్డితో వచ్చినటువంటి వేం నరేందర్ రెడ్డికి మాత్రం అక్కడ మాత్రం రాజ్యసభ ఇచ్చారు. అంటే ఏ విధంగా చూడొచ్చు? ఒక విధంగా రేవంత్ రెడ్డి మార్కు పాలన కాదా ఇది? ఇప్పుడు హనుమంతరావు గారికి రాజ్యసభ ఏం కొత్త కాదండి. సుదీర్ఘకాలం నాకు తెలిసినంత వరకు 3 సార్లు రాజ్యసభలో పనిచేసి ఉన్నారు. కాకపోతే ఆయన బీసీల పక్షపాతి, బహుజనుల పక్షపాతి. వాళ్ళ ఎదుగుదల బహుజనులే కాదు, అన్ని వర్గాలు ఎదగాలని కోరుకుంటారు. కాబట్టి ఆ అంశంలో ముందున్న వ్యక్తి కాబట్టి ఆయనకు దగ్గ పదవి, కేబినెట్ హోదా ఇస్తూ, మంత్రి హోదా ఇస్తూ, గౌరవిస్తూ ఇచ్చిన పదవి. ఈ విధంగా ఎందుకు అనుకోకూడదు? కొత్త వారికి రాజ్యసభలో అవకాశం ఇచ్చినట్టు రాజ్యసభ గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి, అదే విధంగా హనుమంతరావు గారు లాంటి అనుభవజ్ఞుని రైట్ అభివృద్ధి కోసం వినియోగించుకోవడం కోసం ఈ పదవి ఇచ్చినట్టు నేను ఎందుకు అనుకోకూడదు చెప్పండి? రైట్. విజయ క్షత్రి గారు, ఓ పక్క కాంగ్రెస్లో అయితే మాత్రం సీనియర్లు గుర్తించే పనిలో ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు సీనియర్లు. ఒక విధంగా చెప్పాలంటే పీసీసీలో కూడా కూర్పు జరగాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏంటి అంటే కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి పరిస్థితి, ఒక పక్క రేవంత్ రెడ్డి తన మార్కు పాలన కొనసాగిస్తూనే, మరో పక్క తన అనుచరులకి ఘృతాంబూలం ఇస్తూనే ఈ విధంగా సీనియర్ని గుర్తించడం, హనుమంతరావుకి గౌరవ సలహాదారుగా ఇవ్వటం, క్యాబినెట్ పోస్ట్ ఇవ్వటం, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? లేదు, ఏదైనా మంచి పరిణామం. సరే, ఇప్పటికైనా గుర్తించడం వల్ల మనం దాన్ని గౌరవిస్తాం, అదేం లేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ సంస్కృతి ఈరోజు అన్ని పార్టీలు కల్ప్లీట్గా మారడానికి, తప్పులు చేయడానికి కారణం ఎవరు అంటే తల్లి పార్టీ లాంటి దేశానికి స్వాతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి పార్టీ వల్లనే కదా ఈరోజు ఆయారాం గయారాం కావచ్చు, లేదు ఓటుకు నోటు ఇష్యూ కావచ్చు. ఒకటి కాదు కదా, మీరు చేసిన ప్రతి తప్పు ఈరోజు మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారంటారు. ఈరోజు మా 10 మంది ఎమ్మెల్యేలను గుంజుకుంది మీరే కదా. అనిశ్చిత ఈరోజు ఎంక్వైరీ చేస్తే మరి మీరు చేశారు, వాళ్ళు ఇప్పుడు చేశారు. లేదండి, మేము రాజ్యాంగబద్ధంగా ఉన్నాం. రాజ్యాంగాన్ని ఎక్కడ కూడా తూచా తప్పకుండా పాటించడం. మేము రాజ్యాంగాన్ని అతిక్రమించలేదు. వాళ్ళు ఎల్పీగా వస్తే, లెజిస్లేటివ్ పార్టీగా వస్తే మాత్రమే తెలుగుదేశం వాళ్ళని చేర్చుకోవడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా చేర్చుకోవడం జరిగింది. ఎల్పీగా వస్తే మేము ఛాలెంజ్ చేసినాం. మేము 39 మందిలో ఇంకా 10 మంది 2-3 వెనకకెళ్ళి పోయి బతిమలాడి ఎమ్మెల్యేల కాలు మొక్కి ఎందుకే చేర్చుకునేది? బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నాం. మా 26 మందిని మీరు చేర్చుకొని ఎల్పీగా తీసుకోండి కాంగ్రెస్ లాగా అని చెప్పి మా కేసీఆర్ గారు ఛాలెంజ్ చేశారు కదా. మరి వీళ్ళకి చేత కాలే కదా కాంగ్రెస్ వాళ్ళకు 26-27 మందిని తీసుకునే చేతనైందా వీళ్ళకు? అంటే దొంగ చాటుగా వీళ్ళు ఎమ్మెల్యేలకు ప్రలోభ పెట్టారు. వాళ్ళే ఈరోజు పోయిన ఎమ్మెల్యేలు ఏడుస్తూ ఉన్నారు, మేము అనవసరంగా కాంగ్రెస్ పార్టీలకు పోతే రేవంత్ రెడ్డి గారి మాట నమ్మి అని. అంటే విచిత్రం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పిదాలే భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. ఈరోజు మీరు అరుణాచల్ ప్రదేశ్లో చూడండి, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అయింది అరుణాచల్ ప్రదేశ్లో. అలాగే ఉత్తరాఖండ్లో కూడా అదే విధంగా జరిగింది. అలాగే మన కర్ణాటకలో కూడా అదే విధంగా జరిగింది. అలాగే మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా మరి కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఆయన
కమల్నాథ్ గవర్నమెంట్ను కూలగొట్టే, అవును. అలాగే మహారాష్ట్రలో మన షిండే గారిది. అంటే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా వాళ్ళు ముందు వరుసలో ఉన్న జాతీయ పార్టీలు అన్నప్పుడు వాళ్ళు కొద్దిగా క్రమ పద్ధతిగా క్రమశిక్షణతో ఉంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆయా పార్టీలు కూడా సరైన విధి విధానంతో పనిచేస్తాయి. అయినా ఎక్కడ కూడా ఒక హుందాతనం తగ్గకుండా చక్కటి రాజనీతిజ్ఞతతో ఈరోజు కేసీఆర్ గారి పరిపాలన చేసిండు. రేపొద్దుగల వచ్చే కాలం కూడా కేసీఆర్ గారి పరం కాబోతున్నాం. మళ్ళీ తెలంగాణ ఖచ్చితంగా జాతీయ ఉద్యమం మేము తెలంగాణ నుండే మొదలుపెట్టినాం. 2019 ఎన్నికల తర్వాత. కానీ క్షత్రియ గారు దాదాపు గతంలో కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారు. కానీ బీఆర్ఎస్ నుంచి ఆ అసంతృప్తితోటి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి ఉన్నారు. ఉదాహరణకు కేసీఆర్ అవ్వచ్చు, లేకపోతే ఆయన కుమార్తె అవ్వచ్చు. అందరూ కూడా నిజంగా బీఆర్ఎస్లో జరిగినటువంటి అవమానం అవ్వచ్చు, లేకపోతే అక్కడ మాకు వేధింపులు ఎక్కువై మేము బయటకు వచ్చేస్తున్నామని చెప్పేసి చెప్పిన సందర్భం ఎంతటి నీచమైన పని అండి. ఇప్పుడు కేశవరావు గారి కూతురు అక్కడ అవమానం ఏం జరిగిందండి? ఆయనకు సెక్రటరీ జనరల్ అందరికంటే ఉన్నతమైన పదవి ఇచ్చి, రాజ్యసభ మెంబర్ ఇచ్చి, వాళ్ళ కూతురు గారికి జిహెచ్ఎంసీ మేయర్ ఇచ్చి ఇంకేమి ఇవ్వాలండి కేసీఆర్ గారు? అంటే ఒక అధ్యక్ష పదవి ఒకటే కదా ఆయన దగ్గర ఉంది. ఆ అధ్యక్ష పదవి కూడా నాకే కావాలంటే ఎట్లా? ఆయన ప్రాణాన్ని తీసుకొని ఇయ్యమనండి ఎట్లా? ఆయన ఇప్పుడు ఈరోజు పార్టీ పెట్టింది ఆయన, పార్టీ నిర్మాత ఆయన, రాష్ట్రం తెచ్చింది ఆయన. అది వాస్తవం కదా. రాజకీయ ఉద్యమమే చేయకపోతే ఎప్పుడు కూడా జీవితంలో తెలంగాణ వచ్చేదే కాదు. ఇది వాస్తవం. కానీ విజయారెడ్డి క్షత్రియ గారు కాంగ్రెస్ని ఎప్పుడో నుంచి నమ్ముకున్నట్టు గతంలో పొన్నాల లక్ష్మి అవ్వచ్చు, మాజీ మంత్రి, ఇప్పుడు జీవన్ రెడ్డి అవ్వచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఒక్కసారిగా కొత్త రక్తం వచ్చిన తర్వాత ఎందుకు జీర్ణించుకోలేక బయటికి రావడానికి గల పరిస్థితులు ఏంటి? అంటే వాస్తవంగా ఏంటంటే సార్, ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత రొటేషనల్ పద్ధతిలో ఇంకొక నాయకుడికి అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత అన్ని పార్టీలో ఉన్న సీనియర్లకు ఉంటుంది. నాయకత్వాన్ని పెంపొందించాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తేనే కదా రేపు పొద్దున భవిష్యత్తు ఎలా నిర్మాణం అవుతుంది. నేను బొందులో పడేంత వరకు మళ్ళీ నేనే ఉండాలి అనే ఆలోచన వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నమాట వాస్తవం. అయితే ఇక్కడ ఏంటంటే ఎగుడు దిగుడులో భాగంగా రాజకీయ క్షేత్రం అనేది అనుభవంతో కూడుకున్నటువంటి విషయం ఉంటుంది. కాబట్టి వీళ్ళ వయసు పెరిగిన జ్ఞానం అనేది సంపూర్ణత పరిణతికి చెందినట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ స్థానాలలో కూర్చుంటే సరైన పరిపాలన అందిస్తారు అనే ఉద్దేశమే పెద్దరికానికి మూలం రాజకీయం అన్నప్పుడు, అందుకోసము యువ నాయకత్వాన్ని అలాగే పెద్ద నాయకత్వాన్ని అందరినీ సరిసమానంగా తీసుకుపోవాల్సిన బాధ్యత అధిష్టానం ఉంటుంది. ఏ పార్టీలైనా అధిష్టానాలది ఆ విధమైనటువంటి ఆలోచన విధానం ఉంటే ఆయా పార్టీలు మనగలుగుతాయి, ఆయా ప్రభుత్వాలు చక్కటి పరిపాలన ఇవ్వగలుగుతారు. ఇది వాస్తవం. కాబట్టి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు జీవన్ రెడ్డి గారు ఏమి లేదు, జీవన్ రెడ్డి గారు తనంతలు తాను వచ్చిందే. అలాగే సీనియర్ నాయకుడు మరి జీవన్ రెడ్డి గారి వల్ల రేపు పొద్దుగాలు వచ్చే 2.5 సంవత్సరాలలో జరగబోయేటటువంటి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఏవైతే అవి ప్రక్షాళన చేయడం జరుగుతుంది. అలాగే ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారు, అలాగే రాహుల్ గాంధీ గారు, అలాగే మరి సోనియమ్మ గారి మీద అలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. లేదా వాళ్ళకి న్యాయం అంటే ఒక రకంగా అంటే మా పార్టీలకు వస్తే ఖచ్చితంగా ఎవరైనా రాజ్యాంగం ఇచ్చిందండి. ఒక వ్యక్తి ఏ కాంగ్రెస్ తర్వాత ప్రత్యామ్నాయం ఏంటి? బీఆర్ఎస్, బీజేపీ లేదండి. ఇప్పుడు మీరు చూడండి, ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంటి అని అంటే నీ ఇష్టానుసారంగా నీ భావజాలానికి అనుకూలంగా ఉన్న పార్టీలో నువ్వు పనిచేసుకోవచ్చు, నాయకుడిగా కావచ్చు, పదవులు ప్రభుత్వ పదవులు అనుభవించవచ్చు. ఇదే కదండి. అన్నప్పుడు దాంట్లో ఏమి మనం తప్పు పట్టాల్సిన పని లేదు. ఈరోజు మరి ఇష్టం లేక మా ఎమ్మెల్యేలు పోయారు, మా కేసీఆర్ గారు ఏమన్నా అన్నారు, ఏమనలేదు కదా. వాళ్ళు ఇష్టం పోయి కానీ పార్టీ మీద గెలిచిన తర్వాత పార్టీకి రాజీనామా చేయండి పోవడం అనేది తప్పు. రాజ్యాంగం మీకు అట్లా నేర్పించలేదు అనేది దమ్ముంటే రాజీనామా చేయండి, మళ్ళీ గెలవండి అని చెప్పి ఛాలెంజ్ చేస్తే కూడా వాళ్ళు రాజీనామాలు చేయట్లేదు. మళ్ళా ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి గారిది విషయం ఎట్లా ఉందంటే, ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అలాగే స్పీకర్ గారు అలాగే 2-3 మంత్రులను చూపెడుతూ దళితులు నాడ కూర్చుని పెట్టినందుకు కేసీఆర్ గారు అసెంబ్లీలో అడుగుపెడతారని దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడినారు. అట్లా అనుకుంటే మీ పార్టీ మీద కూడా ఉన్నాయి. దళితుల్ని మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసి కేసీఆర్ చెప్పినటువంటి సందర్భం. రైట్, ఒక్క నిమిషం. వీళ్ళందరికి కూడా ఆ న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయా? సీనియర్లను గుర్తించే అవకాశం ఉందా? ఒక పక్క జగ్గారెడ్డి టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మానవతారాయ్ గారు
ఇప్పుడు జగ్గారెడ్డి గారు సీనియర్ నాయకుడు, చాలా సీనియర్ నాయకుడు. ఆయన కూడా ఇప్పుడు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక పెద్ద పదవిలో ఉన్నారు. జగ్గారెడ్డి గారు కానివ్వండి, ఇంకా ఎవరైనా కానివ్వండి, ఇంత పెద్ద నాయకులు, అగ్రనాయకులు, కొంతమందికి పార్టీ పదవులు, కొంతమందికి ప్రభుత్వంలోని పదవులు, కొంతమందికి ఢిల్లీ స్థాయిలో పదవులు, ఈ విధంగా సామాజిక సమీకరణలతో, సామాజిక మంచి కూర్పుతో అందరికీ అవకాశాలు ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసలు సామాజిక న్యాయం చేయడంలో దేశంలో అన్ని పార్టీలకు ఆదర్శం కాంగ్రెస్ పార్టీ. ఇలా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, బీఆర్ఎస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఒక్కడే అధ్యక్షుడు, కానీ ఇలా కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడు ఒక దళితుడు జాతీయ అధ్యక్షుడు, ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఒక గౌడ బిడ్డ, ముఖ్యమంత్రి రెడ్డి బిడ్డ, ఇట్లా ఉప ముఖ్యమంత్రి మాల సామాజిక వర్గం, ఇట్లా అన్ని సామాజిక వర్గాలకు అవకాశాలు ఇచ్చే పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉన్నది, దేశంలో కూడా మళ్ళీ భవిష్యత్తు రైట్, మిగిలిన వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఇస్తారని ఆశిద్దాం. రైట్, థ్యాంక్ యూ అండి మానవతారే గారు, టీపీసీసీ నాయకులు, అలాగే డాక్టర్ విజయ క్షత్రియ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం సీనియర్ల వాళ్ళకి యొక్క సేవలను వినియోగించే విధంగా అయితే మాత్రం ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి పీసీసీ కార్యవర్గ కూర్పు అవ్వచ్చు, లేకపోతే నామినేటెడ్ పోస్టుల విషయంలో అవ్వచ్చు, సీనియర్లు అయితే మాత్రం అంటే ఒక పక్క జీవన్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత మేల్కొన్నట్లు తెలుస్తున్నాయి. మొత్తానికి రానున్న రోజుల్లో సీనియర్లకి ఎలాంటి పదవులు ఇస్తారనేది మనం వేచి చూద్దాం. ఇది వాటి స్పెషల్ డిబేట్లోనే అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజాం ఇదే మా ఇచ్చం.